ఈ పెంగ్విన్ సెక్యూరిటీస్ అని చెప్పేసి 150 కోట్ల స్కామ్ జరిగిందని అన్నారు కదా! ఏంది అసలు విషయం అయితే ఏంది? ఈ పెంగ్విన్ సెక్యూరిటీ కేస్ అనేది ఈ చౌదరి స్వాతి, వాడేకర్ బాలాజీ అని చెప్పేసి ఈ మెదక్‌కి సంబంధించినోళ్ళు. ఐడీపీఎల్ బాలానగర్ వైపు ఉన్నది. ఇక్కడ జరిగింది. ఎక్కువ పెద్ద స్కామ్ ఇది. ఓకే. సో, ఇది మంగ్లీ గారి కేస్ కంటే ముందే వస్తే ఎఫ్ఐఆర్ చేపించారు సీసీఎస్‌లో. సో, ఈ చౌదరి స్వాతి గారు, తర్వాత ఈ వాడేకర్ బాలాజీ అనే వీళ్ళు బాధితులను బెదిరించారు. దాదాపు 1500 మంది బాధితులున్నారు ఇందులో. 150 కోట్ల స్కామ్ ఇది. ఎట్లా చేసిర్రు? ఎలా అంటే ఇప్పుడు చిట్టి పాట. ఇప్పుడు మనం ఆడ అమ్మలక్కలందరూ కలిసి కూర్చొని ఆడవాళ్ళందరూ ఏం చేస్తారు? 1000, 2000 ఇట్లా చిట్టి కట్టుకుంటారు. యేసుకుంటారు. యేసుకొని చిట్టి ఎత్తుకొని ఏ టీవీ కొనుక్కోవడానికో, ఏ ఫ్రిడ్జ్ కొనుక్కోవడానికో, ఏ పిల్లల యూనిఫార్మ్‌లు కొంటానికో ఇట్లా అవును. భర్త మీద ఆధారపడకుండా లేదంటే డబ్బులు దాచుకొని ఏదన్నా చిన్న చిన్న వస్తువు, చిన్న చిన్న ముక్కు పుడకలో, చెవి కమ్మలో కొనుక్కోవడానికి అవునవును. చేసుకుంటారు. అట్లా అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ స్కాము. సో, ఈ స్కామ్ ఏంటంటే ఈ చిన్న చిన్నగా ఏది చిట్టి పాటలాగా స్టార్ట్ అయింది. హ్మ్. సో, ఈవెన నమ్మడు. దీంట్లో పోలీసులు భార్యలు బాధితులున్నారు. నిజంగానా? నిజంగా పోలీసోళ్ళకి సంబంధించి పోలీసులు నాకు ఫోను చేశారు. మొన్న ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత, "సార్ మా భార్య దీంట్లో 2,00,000 కట్టింది సార్. సార్ నేను బెటాలియన్ కానిస్టేబుల్ సార్. నేను ఒక్కళ్ళే కాదు సార్ దాదాపుగా 10, 15 మంది బెటాలియన్ కానిస్టేబుల్ బాధితులున్నారు ఇందులో." అబ్బబ్బా! ఆ! అయితే ఇంకొక అంటే నాకు తెలిసిన సమాచారం ఐయామ్ నాట్ ష్యూర్. ఒక ఒక బిగ్ షాట్ అంటే కమిషనర్ లెవెల్‌లో ఉన్నటువంటి ఒక ఆవిడ దాదాపుగా ₹1,00,00,000 వరకు ఇచ్చిందని చెప్పారు. వీళ్ళకే. ఈళ్ళకే ఈవిడకి మనిద్దరం ఉంటాం. ఏం పేరన్నారు ఆమె పేరు? ఎవరండి? ఈ ఈ చౌదరి స్వాతి. చౌదరి స్వాతి. చౌదరి స్వాతి, వాడేకర్ బాలాజీ. వాడేకర్ బాలాజీ. ఆ! ఆ! వీళ్ళు అంటే వీళ్ళిద్దరు భార్యాభర్తలా ఇట్లా? భార్యాభర్తలు కాదండి. మరి వీరి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలీదు. ఆ! భార్యాభర్తలైతే కాదు. కలిసి స్కామ్ చేశారు. పబ్లిక్ గాని, లేకపోతే ఇటువంటి స్కామ్స్ రిపీటెడ్ కాకుండా పబ్లిక్ గాని, లేకపోతే పోలీస్ వ్యవస్థకు గాని, లేకపోతే ఈ చీటర్స్ గాని ఏం చెప్పదలుచుకున్నారు నేను ఫైనల్‌గా? ఒకటే చెప్తున్నానండి. దయచేసి ప్రజలందరికీ కూడా, తెలుగు ప్రజలందరికీ, యావత్ భారతదేశంలో ప్రజలందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరించి మరీ చెప్పేదేంటంటే, దయచేసి ప్రైవేట్ రంగ వ్యక్తులకు గానియండి, ప్రైవేట్ రంగ సంస్థల్లో గానివ్వండి, దయచేసి పెట్టుబడులు పెట్టకండి. చిట్టి పాటలు కూడా మీరు ఎవడితో పడితే అన్‌ఆథరైజ్డ్ పర్సన్, అన్‌నోన్ పర్సన్స్, నోన్ పర్సన్స్ అయినా సరే వాడి వ్యక్తిగత గౌరవాన్ని, వాడి వ్యక్తిగత విలువలు ఉన్నాడని గమనించిన తర్వాత చిన్న చిన్న చిట్టి పాటలు పెట్టుకోండి. దయచేసి ప్రైవేట్ వ్యక్తులను గానివ్వండి, ప్రైవేట్ రంగ సంస్థలను గానివ్వండి నమ్మకండి. వాటిలో పెట్టుబడులు పెట్టకండి. మీ దగ్గర డబ్బులున్నాయా? బంగారం కొనుక్కోండి. ఇంకా ఎక్కువ డబ్బులున్నాయా? భూమి కొనుక్కోండి. మీ డబ్బులు మీరే. నేను బంగారం కొనుక్కునేటప్పుడు క్రాంతి గారు మీరు నమ్మరు గ్రాము 2,700. హ్మ్. ఈరోజు గ్రాము 15,000 అయింది. హ్మ్. సో, చూడండి ట్రిపుల్ అయిపోయింది. సో, అదొక మూలధనం. అదొక పెట్టుబడి. అలాగే మీరు ఆరుగాలం కష్టపడిన డబ్బులు తీసుకెళ్ళి ఎవడో అనామకుడి చేతిలో పెట్టి, మీరు ఆర్థికంగా లూటీబడి దశాబ్దాలుగా అంటే వెనుకబాటుతనానికి మీరే గురవుతున్నారు. సో, మీ అభివృద్ధిని మీరే దూరం చేసుకున్నారు కాబట్టి ప్రజలందరికీ నేను చెప్పేదేంటంటే, మీరు డబ్బులు కట్టండి అధిక వడ్డీ వస్తది. లేదంటే మీరు ఈ స్కీమ్ కట్టండి ఎక్కువ డబ్బులొస్తాయి. మీరు ఈ స్కీమ్ కట్టి మీరు ఇంకో కొంతమందిని ఇందులో యాడ్ చేస్తే మీకు ఇన్సెంటివ్స్ వస్తాయని వాటిని దయచేసి నమ్మకండి. ఆళ్ళు ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత మంచి వ్యక్తి అయినా, ఎంత మీ బంధువైనా సరే. అది స్కామే. అది స్కామే. ఓకే. సో, కాబట్టి అది చేయొద్దు. అప్రమత్తంగా ఇంకొక ఉండాలి. విషయం ఏంటంటే, ఇలాంటి స్కాములు జరిగినప్పుడు దయచేసి పోలీస్ వ్యవస్థ నేను వేడుకునేది ఏంటంటే, పారదర్శకంగా రికవరీని చూపించండి. దానికోసం పాటుపడండి. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఒక సంఘటన. హ్మ్. సికింద్రాబాద్ ఎస్ఓటీ. నేను పోలీస్ స్టేషన్‌ల పేరు కూడా చెప్తా. ఎందుకంటే జరిగిన సంఘటనలు నా కళ్ళ ముందు జరిగిన సంఘటనలు కాబట్టి. హ్మ్. నిజామాబాద్‌లో ఒక సంఘటన. ఎట్లయితే ఈళ్ళేం చేస్తారంటే ఒక నయ్యదంద. ఇప్పుడు ఎట్లుందంటే ఒక ఆహ్, ఆహ్, మత సంబంధమైనటువంటి ఆర్గనైజేషన్స్ గానివ్వండి, అనాథ శరణాలయ ఇవి కానివ్వండి, ఇవి ఉంటాయి కదా! ఇవి ట్రస్ట్‌లు. వీళ్ళేం చేస్తారంటే బ్లాక్ మనీని వైట్ చేయడం అన్నట్టు. హ్మ్. ఈ స్కామ్. ఇదుంది నా దగ్గర. ఎంతమంది చేస్తున్నారు, ఎవరెవరు చేస్తున్నారు, వాళ్ళందరి లిస్ట్ నా దగ్గరుంది. వాళ్ళు ఏ ఏరియాలో ఉంటారు, వాళ్ళ ఫోను నంబర్‌లతో సహా నా దగ్గర లిస్ట్ ఉంది. అయితే వీళ్ళేం చేస్తారంటే పెద్ద పెద్ద బడాబాబులు బ్లాక్ మనీని వైట్ చేయడం. హ్మ్. దాంట్లో ఏం చేస్తారంటే ట్రస్ట్‌ల అకౌంట్‌లో డబ్బులేపిచ్చి దాని నుంచి వైట్ చేసి షేర్స్ హ్మ్. ఒక 10,00,00,000 వచ్చినాయి. 4,00,00,000 నాకు, 6,00,00,000 6,00,00,000 మార్చినోడికి 4,00,00,000 ఆడికి అన్నట్టుగా. సో, మళ్ళీ దీంట్లో 40, 60. 40, 60, 50, 50 ఇక పర్సెంటేజ్‌ని బట్టి. ఓకే. సో, ఇట్లా స్కాములు చేస్తుంటే, ఆ స్కాములు చేసినోళ్ళకి ఎస్ఓటీ పోలీసులు ఒత్తాసుబలికి వాళ్ళు గిఫ్ట్‌లు కొనిస్తుంటారు. ఏది స్కాములు చేసేటోళ్ళు ఎస్ఓటీ కానిస్టేబుల్‌కి, పోలీసులకి. హ్మ్. వాళ్ళేం చేస్తారంటే వీళ్ళకి సహకరిస్తుంటారు. మొన్న ఏం జరిగిందంటే ఒక కేసులో ఒక విక్టిమ్‌ని పట్టుకున్నారు. హ్మ్. వాడు ఒక 15,00,000 బ్లాక్ మనీతోని వాడు దొంగే 15,00,000 బ్లాక్ మనీతో వచ్చాడు. వస్తే లోపల పెట్టేసి రాత్రంతా కొల్లబొడిచారు.
కొల్లబొడిసి ఆ 15 లక్షలు రికవరీలో చూపించకుండా దాచుకొని మళ్ళీ నువ్వు 3 లక్షలు తీసుకొస్తే నేను బయటకు వదిలేస్తావు అని చెప్పేసి ఆడి దగ్గర మళ్ళీ 3 లక్షలు తీసుకుని వదిలేశారు. ఎఫ్ఐఆర్ చేసి పంపించారు. అది కూడా అడ్వకేట్ సుబ్బు వెళ్ళేసరికి వాళ్ళంతా కంగారు పడిపోయి మందు దాగి వాళ్ళు అంత మొహాలు గడుక్కొని వచ్చి అసలు మేము అక్యూజ్నే పట్టుకు రాలేదు, వాళ్ళు అక్కడ లేరని వాళ్ళు ఉంది సికింద్రాబాద్ ఎస్ఓటీ ఆఫీస్లోనే